వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగము. 1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టముగా పేర్కొనడం జరుగుతుంది. రాజ్యాంగంలోని అంశాలను స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. అదృఢ రాజ్యాంగంలో రాజ్యాంగంలోని అంశాలు స్పష్టముగా పేర్కొనడం జరగదు. 2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది. రాజ్యాంగాన్ని సులభముగా సవరించవచ్చు. 3. దృఢ రాజ్యాంగంలో ప్రజలు హక్కులు, స్వేచ్ఛ, స్వతంత్రాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు. అదృఢ రాజ్యాంగంలో ప్రజల హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలను న్యాయశాఖ కాపాడగలుగుతుంది. 4. ఇది సమైక్య రాజ్యాంగానికి సరి అయినది. అదృఢ రాజ్యాంగము ఇది సమైక్య రాజ్యాంగానికి సరి అయినది కాదు. 5. దృఢ రాజ్యాంగము న్యాయ సమీక్షకు అవకాశం ఇస్తుంది. అదృఢ రాజ్యాంగము న్యాయ సమీక్షకు అవకాశం ఇవ్వదు. 6. దృఢ రాజ్యాంగము శాసనసభ అధికారాలు పరిమితముగా ఉంటాయి. అదృఢ రాజ్యాంగము శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి. 7. దృఢ రాజ్యాంగము ఎంతో స్థిరత్వముతో కూడుకొని ఉంటుంది. అదృఢ రాజ్యాంగం మిక్కిలి అస్థిరమైనది. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8. దృఢ రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అదృఢ రాజ్యాంగ చట్టాలకు సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. 9. దృఢ రాజ్యాంగంలో 2 రకాల చట్టాలు ఉంటాయి. అవి 1. రాజ్యాంగ చట్టాలు, 2. సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి. అదృఢ రాజ్యాంగంలో ఒకే రకమైన చట్టాలు ఉంటాయి. 10. దృఢ రాజ్యాంగంలో అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది. అదృఢ రాజ్యాంగము రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది. దృఢ రాజ్యాంగము 11 విప్లవాలకు అవకాశం ఇస్తుంది. అదృఢ రాజ్యాంగం విప్లవాలకు వీలు కల్పించదు. 12 దృఢ రాజ్యాంగము పెద్ద రాజ్యాలకు సరి అయినది. అదృఢ రాజ్యాంగము చిన్న రాజ్యాలకు తగినది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you, friends.